హాయ్ ఫ్రెండ్స్, అసలు సూపర్ ఎపిసోడ్ బిగ్ బాస్ సీజన్ 5 లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్. అంటే నామినేషన్స్ లో ఫైటింగ్ ఆర్గ్యుమెంట్స్ కన్నా ఇలా మైండ్ గేమ్స్ ఆడితే చాలా బాగుంటుంది. నాకైతే ఎపిసోడ్ చాలా చాలా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో ఎవరు బాగా ఆడారు, అందరూ బాగా ఆడారు యాక్చువల్ గా. బట్ కొంతమంది అంత బాగా మైండ్ గేమ్ ఆడలేకపోయారు. ఎస్పెషల్ గా పింకీకి అర్థం కాలేదు, యానీ మాస్టర్ కి అర్థం కాలేదు. సో వీళ్ళ మైండ్ గేమ్ తో పోలిస్తే వీళ్ళు ఫట్. అండ్ షణ్ముఖ్, సన్నీ అసలు వాళ్ళు టాప్ 2 లో ఎందుకున్నారో ఈ రోజు మైండ్ గేమ్ తో ప్రూవ్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్ గా ఎలా ఆలోచించాలో అలాగే ఆలోచించారు. అండ్ శ్రీరామ్ చంద్ర లాస్ట్ లో ఇచ్చిన ట్విస్ట్ కూడా చాలా చాలా బాగుంది. శ్రీరామ్ చంద్ర ఎవరిని సేవ్ చేయాలనుకున్నాడో అది సేవ్ చేయాలి, కరెక్ట్ గా తర్వాత పక్కన పెడితే ఏం చేయాలనుకున్నాడో అలాగే చేశాడు. అండ్ లాస్ట్ కి ఆ షణ్ముఖ్ గురించి ఆ పాయింట్ కాజల్ కి చెప్పి కాజల్ మైండ్ మార్చడం కూడా చాలా చాలా బాగా చేశాడు. అంటే మైండ్ గేమ్స్ వరకు అంటే చేసింది కరెక్టా రాంగ్ అనే నేను ఆర్గ్యూ చేయట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కరికి ఎలా అనిపిస్తుంది. బట్ అసలు ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఆలోచించాలి, ఎవరిని ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఎవరిని ఎలా వేరే వాళ్ళని సేవ్ చేసుకునేలా చేయాలి, గేమ్ ఎపిసోడ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో ప్రతి పాయింట్ మనం చూసుకుందాం. దీంట్లో కొంచెం బకరా అయింది కాజల్ అనిపించింది ఈ రోజు లాస్ట్ కి. ఎందుకంటే కాజల్, మానస్ అన్ని ఉండగా కూడా కాజల్ నామినేషన్ లోకి వెళ్ళడం ఖచ్చితంగా కాజల్ కి చాలా నెగిటివ్. 100% కాజల్ అయితే ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే కనుక కాజల్ ఎలిమినేట్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. సో ఎవరు బాగా ఆడారు, కొంతమంది సన్నీ సైలెంట్ గా ఉన్నా ఎందుకు బాగా ఆడాడు అంటున్నాను. అండ్ షన్ను థాట్ ప్రాసెస్, ఇనీషియల్ గా ఆలోచించిన విధానం, లాస్ట్ లో థాట్ ప్రాసెస్ అవన్నీ. అండ్ ఈవెన్ శ్రీరామ్ చంద్ర, రవి వీళ్ళు కూడా ఎక్కువ రవి కూడా చాలా చేశాడు. లాస్ట్ లో అనవసరంగా బుక్ అయిపోయాడు. బట్ వాళ్ళ థాట్ ప్రాసెస్ అంటే కీ పక్కనే ఉండగా ఒక సీన్ చూస్తే నాకు బాగా అనిపించింది. కీ పక్కనే ఉంది, ముగ్గురు నుంచున్నారు కీ చుట్టూరు, ఎవరు కీని తీసుకోవట్లేదు. ఎందుకంటే ఫస్ట్ డిస్కస్ చేసుకున్నారు ఎవరిని తీసుకుంటే ఏం జరుగుతుంది అని. ఇది ఏ సీజన్ లో కూడా బిగ్ బాస్ లో ఇంతలా మైండ్ గేమ్స్ అయితే ఆడలేదు. అంటే ఒకళ్ళిద్దరు ఆడుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ అభిజిత్ ఆడాడు, అండ్ అంతకు ముందు ఒక ఇద్దరు ముగ్గురు ఆడుంటారు. బట్ ఒకే ఈ సీజన్ లో ఇంతమంది ఆడటం అయితే ఇదే ఫస్ట్ టైం. సో టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. సో ఫస్ట్ సన్నీ, మానస్, షణ్ముఖ్ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. షణ్ముఖ్ నేను 10 వారాలు ఉన్నాను చాలు అన్నాడంట. దాని గురించి మానస్ కొంచెం డిస్కస్ చేస్తున్నాడు. బేసికల్ గా షన్నుకి, మానస్ కి కొంచెం కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. ఆ కాన్ఫిడెంట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడ కొంచెం మాట్లాడుకున్నారు, సన్నీ కూడా మాట్లాడాడు. సిరి అండ్ షన్ను కంటెంట్ కోసమే ఇలా చేస్తున్నారు. షన్ను చాలా, మానస్ వర్డ్ అయితే నాకు అంత నచ్చలేదు, చోర్ అనే వర్డ్ అయితే నచ్చలేదు. బట్ అన్నాడు షన్ను చాలా పెద్ద చోర్, మంచోడే కానీ చాలా స్మార్ట్ గా ఆడతాడు గేమ్ అని. సెకండ్ పాయింట్ అయితే 100% అగ్రీ అవుతున్నాడు, చాలా చాలా స్మార్ట్ గా అయితే ఆడుతున్నాడు. అండ్ ఈ లోపు జెస్సీని ఒకసారి డాక్టర్ చూశారు, తర్వాత మెడిసిన్స్ కంటిన్యూ చేయమని పంపించారు. అది నామినేషన్స్ కాబట్టి పంపించారు. వన్స్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత నాకు తెలిసి మళ్ళీ మెడికల్ రూమ్కి వెళ్లాల్సి వచ్చింది. అండ్ తర్వాత వేరే రూమ్ లో అయితే పెట్టారు. ఆ సీక్రెట్ రూమ్ కాదప్పటికీ తెలియదు, బట్ వేరే రూమ్ లో అయితే పెట్టారు. దాని గురించి మనం ఆల్రెడీ వీడియో చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సిరి షణ్ముఖ్ కి మాట్లాడుతుంది జెస్సీ గురించి. జెస్సీ కావాలని ఇలా చేస్తున్నాడు, ఎందుకంటే కాజల్ సిరి షణ్ముఖ్ ఫ్యాన్ బేస్ ని యూజ్ చేసుకోవడానికి జెస్సీ ఫ్రెండ్షిప్ చేశాడు అని చెప్పిందంట. దీంతో కాజల్ గురించి కొంచెం మాట్లాడుకున్నారు సిరి అండ్ షన్ను. బేసికల్ గా కాజల్ కి వీళ్ళకి కొంచెం డిస్టెన్స్ కూడా పెరిగినట్టు అనిపిస్తుంది. తర్వాత నామినేషన్స్ లో కూడా ఇంకా మనకి క్లారిటీ వచ్చింది ఆ విషయం. తర్వాత ఇక్కడ షన్ను, రవి మాట్లాడుకుంటున్నారు. పింకీ వెళ్ళిపోతే మానస్ పరిస్థితి ఏంటి అంటే రవి సన్నీది చూసుకుంటాడని చెప్పి కౌంటర్ అయితే ఉంది. సో ఇక్కడ మళ్ళీ మానస్, సన్నీ, విశ్వ గురించి మాట్లాడుకుంటున్నారు, విశ్వ అండ్ రవి గురించి. సో మానస్ రవి గురించి మాట్లాడుతున్నాడు, షన్ను గురించి మాట్లాడుతున్నాడు, సో అందరి గురించి అయితే మాట్లాడుతున్నాడు. అండ్ పింకీతో మానస్ ఎలా ఉంటున్నాడు నాకు అర్థం కావట్లేదు. సో మానస్ అంత ఎక్కువ నచ్చట్లేదు ఈ మధ్యన. సో ఈ లోపు నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. యానీ మాస్టర్ నలుగురు డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. యానీ మాస్టర్ ఇక్కడ 2-3 రీజన్స్ అయితే నాకు అస్సలు నచ్చల. ఒకటి ఏంటంటే ఫస్ట్ యానీ మాస్టర్, నేను రవిని, షన్నుని నామినేట్ చేయను, ఎందుకంటే షన్ను బాగా చేశాడు, ఇండిపెండెంట్ గా ఆడాడని చెప్పి. తర్వాత మళ్ళీ షన్నుని నేను ఇప్పటిదాకా ఎప్పుడు తక్కువ సార్లు నామినేషన్స్ లో ఉన్నాడని చెప్పి నామినేట్ చేయడం అయితే నాకు అసలు నచ్చలేదు. సో కాజల్ ఎక్స్పెక్టెడే, దీంట్లో రాంగ్ అని చెప్పట్లా, కాజల్ ఎక్స్పెక్ట్ చేసినట్టే. అండ్ సన్నీ ఇచ్చిన రీజన్ కూడా నాకు నచ్చలేదు. సన్నీ నామినేట్ చేయొచ్చు, బట్ ఇప్పటిదాకా ఎప్పుడు చేయలేదు కాబట్టి చేస్తున్నాను అనే రీజన్ అయితే నాకు అసలు నచ్చలేదు. సో ఆ రీజన్ కూడా నాకు వ్యాలిడ్ అనిపించలేదు. తర్వాత మానస్ టాస్క్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని, ఆ రీజన్ కూడా నాకు ఏ ఇష్యూస్ కూడా నాకు సరిగ్గా అర్థం కాలేదు. సో బేసికల్ గా యానీ మాస్టర్ నాకు ఈ నలుగురు నచ్చలేదు అని చెప్పి చెప్పేసినా బాగుండేది. బట్ నలుగురికి ఇచ్చిన రీజన్స్ అయితే చాలా ఇన్వాలిడ్ ఉన్నాయి. సో తర్వాత లోపలికి వెళ్ళి సన్నీ కామ్ గా, సన్నీ ఎప్పుడు యూజువల్ లాగా పాట పాడుకుంటున్నాడు, అప్నా టైం ఆయగా అనేది పాట పాడుకుంటే దానికి కూడా యానీ మాస్టర్ ఎందుకు కోపం వచ్చి నాకు అర్థం కాలేదు. సో యానీ మాస్టర్ అయితే ఈ రోజు నాకు ఫట్ అనే అనిపించారు. తర్వాత ఇక్కడ సన్నీ కొంచెం జోవియల్ గా కామెడీగా ఉన్నాడు. సన్నీ లో రిలాక్సేషన్ కనిపించింది, అంటే నాకు నామినేషన్స్ లో ఉన్నా నాకు సేవ్ అయిపోతానని. బట్ నెక్స్ట్ డే ప్రోమోలో మాత్రం కొంచెం సీరియస్ అయ్యాడు. బట్ ఈ రోజు ఎపిసోడ్ లో మాత్రం చాలా చిల్ ఉన్నాడు. తర్వాత ఇక్కడ మధ్యలో యానిమాస్ నేను వెళ్ళొచ్చా, 4th పర్సన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నువ్వు వెళ్ళొచ్చా అంటే సన్నీ పంపించేయండి అంటాం. అలా కామెడీ అయితే నాకు బాగానే అనిపించింది. సన్నీ ఖచ్చితంగా కొంచెం ఎన్వైరన్మెంట్ ని లైట్ అయితే చేస్తున్నాడు. తర్వాత
పింకీ ఈ లోపు కాకాపట్నం స్టార్ట్ చేసింది రవిని అండ్ ఇంకొక జెస్సీని అనుకుంటా, గుర్తులేదు ఎవరినో, బట్ నామినేట్ చేయొద్దు అని చెప్పి కొంచెం మాట్లాడింది. తర్వాత యానీ మాస్టర్ శ్రీరామ్తో మాట్లాడతా 9 వీక్స్ నుంచి నేను ఎప్పుడు నామినేట్ చేయలేదు సన్నీని, నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, ఎప్పుడు సపోర్ట్ చేయలేదనే విషయం అక్కడ చెప్పుంటే బాగుండేది, బట్ ఎప్పుడు నామినేట్ చేయలేదని చెప్పడం అయితే ఖచ్చితంగా యానీ మాస్టర్ రాంగ్ అని చెప్పింది. రాంగ్, దాన్ని రీజన్ రాంగ్ అని నాకు అనిపించింది. తర్వాత లెవెల్ 2 బజర్ మోగింది. ఇక్కడ నుంచి అసలు గేమ్ స్టార్ట్ అయింది. ఇక్కడ దీని ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. షణ్ముఖ్ సిరితో నేను బయటికి వచ్చి నేను వ్యాలిడ్ రీజన్ చెప్పలేను, చెప్తే కనుక అనవసరంగా నాకు పిచ్చి రీజన్ చెప్పాల్సి వస్తుంది, అంటే నేను ఎగ్జాక్ట్గా చెప్తే ఎడ్డి రీజన్ చెప్పాల్సి వస్తుంది, అది చెప్తే నా క్యారెక్టర్ పోతుంది, సో నేనైతే నన్ను తీసుకురాకు అని చెప్పాడు షణ్ముఖ్ క్లియర్ గా. ఈ స్ట్రాటజీ హైలైట్ స్ట్రాటజీ, ఎందుకంటే షణ్ముఖ్ తెలుసు ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉంటే వస్తాడు, అంటే ఓట్స్ పెరుగుతూ ఉంటాయి, అండ్ ఆల్సో ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది, బయటకు వచ్చి అనవసరంగా ఏదైనా స్లిప్ అయి పిచ్ రీజన్ చెప్తే ప్రాబ్లం వస్తుందని. ఆ విషయం అయితే సిరికి అయితే క్లియర్ గా చెప్పాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే తర్వాత సిరి యాక్షన్ చేసింది అంటే తెలియనట్టు, అది ఇంకా హైలైట్ అనిపించింది. బట్ ఇక్కడైతే ఖచ్చితంగా షణ్ముఖ్ అయితే చెప్పాడు సిరి నన్ను నామినేట్ చేయొద్దు అని. సో ఇక్కడ ఫస్ట్ బజర్ బేసికల్గా గేమ్ ఏం లేదు, బజర్ మోగుతుంది, ఎవరికైతే సంఖ్యలు దొరుకుతాయో వాళ్ళు ఒకళ్ళని బయటకు తీసుకురావాలి, వాళ్ళిద్దరు పేర్లు చెప్తారు, ఆ ఇద్దరిలో ఒకళ్ళు ఈ సంఖ్యలు పట్టుకున్న వాళ్ళు సెలెక్ట్ చేయాలి, అంత సింపుల్ గేమ్. సో దీంట్లో ఇక్కడ ఫస్ట్ పింకీకి వచ్చింది బజర్, మిగతా వాళ్ళకి పెద్దగా ట్రై చేయలేదు, సిరి కూడా ట్రై చేయలేదు, ఎందుకంటే షన్నునే వద్దన్నాడు కాబట్టి. సో సిరికి తెలుసు, సిరి కూడా స్మార్ట్ గేమ్ ఆడింది, ఎందుకంటే షన్ను ఆల్రెడీ వద్దన్నాడు, జెస్సీ ఎప్పుడైతే వెళ్తాడో అప్పుడు సేవ్ చేద్దాం అనుకున్నట్టుంది, అందుకని ఫస్ట్ దానికి మనం చూస్తే పెద్ద ట్రై కూడా చేయాలి సిరి. తర్వాత పింకీ మానస్ రిలీజ్ చేసి జెస్సీ అండ్ రవి ఇద్దరిని సెలెక్ట్ చేసింది. ఇక్కడ మానస్ రవి పేరు సెలెక్ట్ చేసి మళ్ళీ అదే టాపిక్ తీసుకొచ్చాడు. 5 ఉన్నప్పుడు రవి ధైర్యం లేదు అన్నాడు, పేర్లు చెప్పడానికి ధైర్యం లేదని, అదే టాపిక్ మళ్ళీ తీసుకురావడం నాకు కరెక్ట్ అనిపించలేదు. ఈ రోజు మానస్ కూడా అంత బాగా నచ్చలేదు. సో అయిపోయిన తర్వాత రవి అయితే లోపలికి వెళ్ళాడు. రవి పింకీ జెస్సీని సెలెక్ట్ చేసుకుంది, రవి లోపలికి వెళ్ళాడు. నెక్స్ట్ బజర్ ఈసారి సిరి జెస్సీ లోపలికి వెళ్ళాడు కాబట్టి, రవి కాదు లోపలికి, రవిని బయటకు తీసుకొచ్చాడు అండ్ జెస్సీ లోపలికి వెళ్ళాడు. ఇక్కడ సెకండ్ బజర్ జెస్సీ లోపల ఉన్నాడు కాబట్టి సిరి అగ్రెసివ్ గా వెళ్ళి బాగా ఫాస్ట్ గా కీ తీసుకుంది. మీ 2 గేమ్ లో డిఫరెన్స్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది సిరి స్ట్రాటజీ. సో ఫస్ట్ గేమ్ లో ఓన్లీ షన్ను ఉన్నాడు అండ్ షన్నువే సేవ్ చేయొద్దన్నాడు కాబట్టి ఆడలేదు. సెకండ్ గేమ్ షన్ను జెస్సీ ఇద్దరు లోపల ఉన్నారు కాబట్టి వెళ్ళి ఆడింది. ఇక్కడ సిరి అయితే బాగానే యాక్షన్ చేసింది. నాకు చాలా టఫ్ డెసిషన్, షన్ను జెస్సీ ఇద్దరు లోపలే ఉన్నారని, బట్ ముందు వాళ్ళు మాట్లాడుకున్నారు, షన్ను ఆల్రెడీ నేను సేవ్ చేయొద్దని చెప్పాడు, అయినా కూడా సిరి కొంచెం యాక్షన్ చేసి లాస్ట్ కి జెస్సీని అయితే సేవ్ చేసింది. ఇక్కడ షన్ను కూడా కొంచెం బాగానే చేశాడు యాక్షన్, ఐ అండర్స్టాండ్ అలా అయితే బాగానే చేశాడు. ఇక్కడ నేను ఈ యాక్షన్ తప్పని ఎందుకు అనట్లేదంటే ఇదంతా స్ట్రాటజీలో పాటు, అందరూ మైండ్ గేమ్స్ ఆడుతున్నారు, ఒకళ్ళిద్దరే ఆడితే నేను వాళ్ళు కొంచెం నెగిటివ్ చెప్పొచ్చు, బట్ అందరూ ఎవరి కాళ్ళు తగ్గట్టు మైండ్ గేమ్ ఆడారు కాబట్టి దీంట్లో ఎవరిది నెగిటివ్ లేదు ఈ రోజు, ఎక్సెప్ట్ యానీ మాస్టర్ కానీ లేకపోతే మానస్ కానీ, ఇలాంటిది ఇన్వాలిడ్ రీజన్స్ చెప్పారు కాబట్టి కొంచెం ఫట్ అన్నాం, కానీ మిగతా వాళ్ళందరూ మైండ్ గేమ్ ఆడిన వాళ్ళందరూ నాకైతే నచ్చారు. తర్వాత షన్ను అండర్స్టాండ్ అంటే బయటకు వచ్చాడు. తర్వాత జెస్సీ, మానస్ అండ్ పింకీ. తర్వాత ఇక్కడ మానస్ రీజన్ నచ్చలేదు అని పింకీ యాక్సెప్ట్ చేయడం కూడా నచ్చలేదు అని చెప్పి ఇద్దరికి సింపుల్ గా తీస్తాడు, ఎందుకంటే మానస్ ఇంతకు ముందు జెస్సీకి ఇచ్చిన రీజన్ నాకు నచ్చలేదు అండ్ పింకీ దానికి యాక్సెప్ట్ చేసింది కాబట్టి నచ్చలేదని ఒక స్టేట్మెంట్ తో కొట్టేశాడు. ఇక్కడ సిరి అయితే మానస్ ని సెలెక్ట్ చేసింది. సో మానస్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. సో అంతకు ముందు ఎవరున్నారో వాళ్ళే ఉన్నారు మళ్ళీ. ఇక్కడ రవి అండ్ శ్రీరామచంద్ర, ఇక్కడ ఈ పాయింట్స్, ఈ కాన్వర్సేషన్, రవి శ్రీరామచంద్ర డిస్కషన్స్ అన్ని నాకు చాలా మైండ్ గేమ్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ కాజల్ లాగితే నిన్ను సిరిని బయటకు తీసుకొస్తుంది కాజల్, ఎందుకంటే ఇప్పుడు లోపల బయట ఉన్న వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు నెక్స్ట్ కాజల్ బయట తీసుకొస్తే కూడా ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే కాజల్కి వీళ్ళెవరికి అంటే రవితో కాజల్ పడదు, సార్ రవిని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ లో తీసుకొస్తేనే బెటర్, వెళ్ళి ముందు తీసుకొస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆలోచించుకున్నారు. అక్కడైతే నాకు చాలా బాగా అనిపించారు వాళ్ళిద్దరు. తర్వాత ఓకే, ఇక్కడ శ్రీరామచంద్ర కూడా ఈ పాయింట్ కూడా బాగా అనిపించింది నాకు. శ్రీరామచంద్ర నేను లోపలికి వెళ్తే మానస్ కన్నా సన్నీ కన్నా ఛాన్స్ వస్తుంది, అప్పుడు నన్ను ఎవరు పట్టించుకోరు అని. బేసికల్ గా శ్రీరామచంద్ర లోపల ఉన్నప్పుడు బయటకి ఎవరు వచ్చినా, కాజల్ వచ్చినా ఎవరు వచ్చినా మానసన్ కానీ సన్నీని కానీ సేవ్ చేస్తుంది, కానీ నన్ను ఎవరు పట్టించుకోరని శ్రీరామచంద్ర లాజిక్ కూడా కరెక్ట్ గా అనిపించింది. బేసికల్ వీళ్ళు డిస్కషన్స్ రవి చాలా బాగా ఆలోచించాడు, బట్ లాస్ట్ లో అదే ఆలోచన కొంచెం ఎక్కువ ఆలోచించి జైలుకి వెళ్ళాడు, కానీ లేకపోతే ఇక్కడ పాట అంతా బాగా అనిపించింది. తర్వాత ఇక్కడ జెస్సీ, రవి అండ్ శ్రీరామచంద్ర ముగ్గురు అయితే తీసుకోలేదు. ఇక్కడ ఇందాక చెప్పిన సీన్, టేబుల్ ఉంది, టేబుల్ దగ్గర ముగ్గురు నుంచున్నారు, ముగ్గురు కీ తీసుకోవచ్చు, అదే సంఖ్యలు తీసుకోవచ్చు, బట్ ముగ్గురు తీసుకోలేదు, ముగ్గురు ఆలోచించుకున్నారు. ఇక్కడ జెస్సీ చెప్పిన ఒక స్టేట్మెంట్ అర్థం కాలేదు, ఎందుకంటే జెస్సీ ఏమన్నాడంటే నేను తీసుకుంటే షన్నునే తీసుకోవాలి, నాకు వేరే ఆప్షన్ లేదు అన్నాడు. బట్ షన్నుని తీసుకుంటే యాక్చువల్గా మంచి స్ట్రాటజీ, షన్నుని బయట తీసుకొచ్చుంటే
బట్ అక్కడ ఎందుకు హెజిటేట్ చేశారు నాకు అర్థం కాలేదు. తర్వాత కొన్ని డిస్కషన్ చేసుకున్నారు, చేసి లాస్ట్ కి జెస్సీఏ తీసుకున్నాడు. బట్ ఆ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. యాక్చువల్గా అదే బెస్ట్ స్ట్రాటజీ, బట్ లాస్ట్ కి కూడా ఫైనల్ గా అదే చేశారు కాబట్టి పర్లేదు. తర్వాత ఇక్కడ జెస్సీ అయితే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే జెస్సీ ఒక్క నిమిషం చూస్తాను. యా, ఇక్కడ కూడా నాకు షన్ను ఐడియా చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ జెస్సీ షన్ను పేరు అయితే షన్ను బయట తీసుకొచ్చాడు. షన్ను బయట తీసుకొచ్చినప్పుడు పింకీ పేరు చెప్పి సెకండ్ సిరి పేరు చెప్పడం చాలా మంది షాకే ఉంటది. బట్ షన్ను క్లియర్ గా తెలుసు, ఎందుకంటే జెస్సీ సెలెక్ట్ చేయాల్సింది ఇద్దరిలో. సో సిరిని ఖచ్చితంగా జెస్సీ సెలెక్ట్ చేయడు. సో అందుకని షణ్ముఖ్ సేఫ్ రీజన్ అంటే ఎవరితో గొడవ పెట్టుకోకుండా సిరిని సెలెక్ట్ చేసుకుని, అలాగే షన్నుకి ఎంతో కొంత నెగిటివ్ ఉన్న పింకీని సెలెక్ట్ చేసుకున్నాడు. సో 100% జెస్సీ ఇంకా సిరిని ఎలాగో సెలెక్ట్ చేసుకోలేడు కాబట్టి పింకీని ఫోర్స్ఫుల్ గా సెలెక్ట్ చేసుకోవాల్సిందే అంతే. సో పింకీ అయితే జైల్లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ కూడా నాకు షణ్ముఖ్ మైండ్ గే బాగా అనిపించింది. ఇక్కడ పింకీ కొన్ని మాటలు వదిలేసింది షణ్ముఖ్ గురించి. ఏమాడాడు షణ్ముఖ్, మిర్చి ఇచ్చేదాకా ఏం ఆడలేదు కదా అని చెప్పి కొంచెం మాట్లాడాడు. ప్రియాంక సింగ్ మాత్రం నామినేషన్స్ స్పోర్టివ్గా ఎప్పుడు తీసుకోదు. సో ఇంకా మళ్ళీ చెప్పడం కూడా వేస్ట్. తర్వాత మళ్ళీ శ్రీరామ్ చంద్ర రవి వీళ్ళ డిస్కషన్ అంతా ఈ రోజు హైలైట్ అనిపించింది నాకు. ఈ డిస్కషన్ వల్లే గేమ్ కి కొంచెం ఆ బజ్ వచ్చింది ఈ రోజు. సో శ్రీరామ్ చంద్ర అండ్ రవి మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. నువ్వు కీ తీసుకుంటే, శ్రీరామ్ చంద్ర అంటున్నాడు రవితో, నువ్వు కీ తీసుకుంటే పింకీని తెస్తే షన్ను, అప్పుడు పక్కనే షన్ను అన్నాడు 100% పింకీ నన్నే మళ్ళీ సెలెక్ట్ చేస్తుందని. అక్కడ కూడా షణ్ముఖ్ కరెక్టే. తర్వాత సిరి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే చెప్పింది, దానికి షన్ను కౌంటర్ కూడా నాకు బాగా అనిపించింది. సిరి నాకు కాజల్ ని నామినేషన్ లో చూడాలని ఉంది అని చెప్పింది. అంటే ఇక్కడ క్లియర్ గా సిరికి కాజల్ కి పడట్లేదని తెలిసింది. తర్వాత డిస్కషన్ చేసుకునేటప్పుడు కూడా సిరి చెప్పింది కాజల్ తో, నేను నీతో సెట్ చేసుకోనని. ఇక్కడ షన్ను ఖచ్చితంగా సిరి ఖచ్చితంగా ఈ పాయింట్ రాంగ్, అలా చెప్పకుండా ఉండాల్సింది. నన్ను కాజల్ నామినేషన్ చూడాలనుకున్నా ఆ టోన్ నాకు నచ్చలేదు. ఇక్కడ షన్ను కూడా క్లియర్ గా కౌంటర్ ఇచ్చాడు సిరికి, అలా కార్నర్ చేయొద్దు, డోంట్ కార్నర్ లైక్ దట్ అని చెప్పాడు. ఇక్కడ నాకు సిరిది కొంచెం రాంగ్ అనిపించింది ఈ సెంటెన్స్ లో. బట్ ఓవరాల్ గేమ్ లో సిరి అయితే బాగా ఆడింది, బట్ ఈ ఒక్క సెంటెన్స్ కొంచెం రాంగ్ అనిపించింది. తర్వాత ఫైనల్ గా వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, రవి కీ అయితే తీసుకుని పింకీని అయితే రిలీజ్ చేశాడు. అండ్ పింకీ ఇక్కడ షన్ను అండ్ జెస్సీని నామినేట్ చేసింది. షన్ను ఎక్స్పెక్టెడే, ఇంకా జెస్సీ మరి ఇంకా రవి నామినేట్ చేయలేదు కాబట్టి జెస్సీ పేరు అయితే చెప్పింది. సో ఇక్కడ రవి షన్నుని అయితే జైల్లో పెట్టాడు, ఎందుకంటే పింకీ ఆల్రెడీ ఇంతకు ముందు సేవ్ చేసింది కాబట్టి. ఇక్కడ షన్ను పింకీతో ఐఎమ్ సారీ ఇందాక రీజన్ చెప్పినందుకు, ఇప్పుడు మన ఇద్దరు సెటిల్ అయిపోయిందని పింకీతో సాల్వ్ చేసుకున్నాడు. ఆ విషయం కూడా తనకు బాగా నచ్చింది. తర్వాత ఇక్కడ శ్రీరామ్ చంద్రకి లాస్ట్ ఛాన్స్, ఓన్లీ శ్రీరామ్ చంద్ర ఉన్నాడు బయట ఉన్న వాళ్ళలో కీ తీసుకుంది ఓన్లీ శ్రీరామ్ చంద్ర. సో శ్రీరామ్ చంద్ర ఏమన్నాడంటే కాజల్ని చేద్దామన్నాడు. రవి ఏమో బేసికల్గా కాజల్ని చేస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే లాస్ట్ జరిగింది అదే, బట్ కాజల్ని చేసి శ్రీరామ్ చంద్ర ఒక మంచి స్ట్రాటజీ యూజ్ చేశాడు. కాజల్తో ముందే మాట్లాడుకున్నాడు, ఏమంటే నేను తీసుకొస్తాను బట్ నువ్వు నెక్స్ట్ టర్న్ లో సిరిని బయటకు తీసుకురావాలి అని అయితే అగ్రిమెంట్ పెట్టుకున్నాడు. అది హైలైట్ అనిపించింది నాకు. అక్కడ శ్రీరామ్ చంద్ర మైండ్ గేమ్ పర్ఫెక్ట్ అనిపించింది. కానీ కాజల్ అది ఫాలో అవుతుందా లేదని ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే కాజల్ అక్కడ సన్నీ మానస్ ఇద్దరు లోపల ఉన్నారు, బట్ ఆలోచించుకోవాలి అని అన్నాడు. బట్ శ్రీరామ్ చంద్ర అయితే అది ఆ అగ్రిమెంట్ తీసుకోవడం అయితే బాగా అనిపించింది. అప్పుడు అందరికీ సేఫ్, ఎందుకంటే సిరిని బేసికల్గా శ్రీరామ్ చంద్ర సిరిని కూడా బయట తీసుకొద్దాం అనుకున్నాడు. సో అందుకని కాజల్తో ముందే ఒప్పందం పెట్టుకుని కాజల్ అయితే బయట తీసుకొచ్చాడు. ఇక్కడ కాజల్ రవిని సిరిని సెలెక్ట్ చేసింది. అండ్ కాజల్ రవిని సిరిని సెలెక్ట్ చేసింది. అండ్ కాజల్ శ్రీరామ్ సిరిని జైల్లో పంపిస్తే నెక్స్ట్ టైం నేను సేవ్ చేస్తా అనేది చెప్పింది. బట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ కాజల్ వెళ్ళి చాలాసేపు మాట్లాడింది మానస్ అండ్ సన్నీతో ఎవరిని సేవ్ చేయాలని, ఎందుకంటే సిరిని సేవ్ చేస్తా అని చెప్తే మానస్ అస్సలు ఒప్పుకోలేదు. మానస్ నువ్వు నన్ను సేవ్ చేయాలి లేకపోతే సన్నీని సేవ్ చేయాలన్నప్పుడు ఇక్కడ సన్నీలో కాన్ఫిడెన్స్ కనిపించింది. నన్ను పర్లేదు నేను నామినేషన్స్ లో ఉంటా, నాకేం ఫరక్ పడదు అని చెప్పి సన్నీ చెప్పడం అయితే నాకు హైలైట్ అనిపించింది. బేసికల్ గా మొత్తం గేమ్ లో 100% కాన్ఫిడెన్స్, నామినేషన్స్ లో ఉంటా అని కాన్ఫిడెన్స్ అయితే నాకు ఇద్దరిలో కనిపించింది, ఒకటి షణ్ముఖ్ ఒకటి సన్నీలో. అండ్ ఇక్కడ ఈ పాయింట్ కూడా నాకు సన్నీ బాగా అనిపించాడు. తర్వాత శ్రీరామ్ చంద్రతో నేను డీల్ చేసుకున్నాను, సిరిని తీసుకుని వస్తుంది అని చెప్పి సిరి చెప్తే సిరి అంది నన్ను తీసుకురాదు కాజల్ అని చెప్పి సిరి అయితే చెప్పింది. ఇక్కడతో మనకు క్లియర్ తెలిసిపోతుంది సిరి కాజల్కి అసలు పడట్లేదని. తర్వాత ఇక్కడ కాజల్ మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ శ్రీరామ్ చంద్ర షన్ను నీకు లెటర్ త్యాగం చేశాడని గుర్తు చేశాడు. ఆ గుర్తు చేయడం వల్ల కాజల్ మైండ్ మారింది, లేకపోతే ముందే అవన్నీ సేవ్ చేయాలనుకుందో నాకు అర్థం కాలేదు. బట్ కాజల్ వెళ్ళి మీరిద్దరు నా ఫ్రెండ్సే, బట్ నేను షన్ను నాకు లెటర్ సాక్రిఫైస్ చేశాడు కాబట్టి నేను షన్నుని సేవ్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పింది. ఇక్కడ కాజల్ ఏం ఆలోచించిందంటే సిరిని తీసుకొస్తే ఖచ్చితంగా మానస్ అండ్ సన్నీ బాగా కోపం వచ్చేది.
బట్ ఇక్కడ షన్ను అని చెప్పి ఆ లెటర్ రీజన్ చెప్పడం వల్ల కొంచెం కోపం రాగనివ్వకుండా చేయొచ్చు అని కాజల్ ఆలోచించింది. ఈ విషయంలో కాజల్ బాగానే ఆలోచించింది. తర్వాత ఇక్కడ కూడా సన్నీ పాట పాడుకున్నాడు ఏ దోస్తి అని. సన్నీ అయితే చాలా రిలాక్స్ గా ఉన్నాడు. తర్వాత ఈ నలుగురు నామినేట్ అయ్యారు, మానస్, సిరి, సన్నీ అండ్ రవి. తర్వాత యానిక్ స్పెషల్ పవర్ తో కాజల్ అయితే నామినేట్ అయింది. మనకు ఆల్రెడీ నామినేషన్ గురించి తెలుసు. సో అది ఈ రోజు ఎపిసోడ్. నాకు ఈ రోజు చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఏమనిపించింది కింద కమెంట్ చేయండి. అండ్ మీకు ఎవరికి మైండ్ గేమ్ బాగా నచ్చింది కూడా కింద కమెంట్ చేయండి. అండ్ ఎవరు ఎలిమినేట్ అవుదాం అనుకుంటున్నారు కూడా కింద కమెంట్ చేయండి. జెస్సీ కనుక ఒకవేళ హౌస్ లోకి వచ్చేస్తే తిరిగి ఖచ్చితంగా నాకు తెలిసి కాజల్ ఎలిమినేట్ అవుతుంది. అంతే ఇంకా ఇది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ గుడ్ డే.